ఫ్రెండ్స్ ఈరోజు మా వీడియో వచ్చేసరికి మెటా షాట్ తోటి రెండో వీడియో ఇస్తున్నాం. సో ఆ వీడియోలో చూసారు కదా దీంతో ఏ విధంగా క్రికెట్ అయితే ఆడతారో. సో ఈరోజు అయితే ఈ నలుగురికి అయితే మనం ఛాలెంజ్ పెడదాం, ఓకేనా? సో మెటా షాట్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, విచువల్ బ్యాట్. సో మనకు టీవీలో డైరెక్ట్ బాల్ వస్తే దీని నుండి ఆడడమే. సో దీనికి ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది, ఆన్ చేసినట్టయితే మనకి ఈ విధంగా లైట్లు వస్తాయి. సో దీన్ని మొబైల్ కనెక్ట్ చేసుకొని మొబైల్ నుంచి టీవీ కనెక్ట్ చేయాలా. మేమైతే టీవీకి మొన్న కేబుల్ పెట్టలేదు, సో ఈరోజు అయితే HDMI కేబుల్ పెట్టినాం. సో క్లియర్గా వస్తుంది. చూద్దాం మరి మన కన్నయ్య, చిన్న కన్నయ్య, బిట్టు, అఖిల్ నలుగుట్ల ఎవరు విన్ అవుతారో. లెట్స్ గో ఫ్రెండ్స్. HDMI, USB అండ్ C టైప్ పిన్. సో దీంతో అయితే మనం కనెక్ట్ చేస్తున్నాం. సో మనం దీనికి మొబైల్ పెట్టగానే మనకి ఇక్కడ మిరర్ ప్లగ్ అనే యాప్ ఉంటుంది, దాని ద్వారా మనకు టీవీ కనెక్ట్ అవుతుంది. సో కనెక్ట్ అయితే అయిపోయింది. బ్యాట్కి అయితే కనెక్ట్ చేసినాం. బ్యాట్ కనెక్ట్ కాగానే గ్రీన్ లైట్ అయితే వస్తుంది. సో మనం ఇప్పుడు ఫస్ట్ మ్యాచ్ అయితే నలుగురు స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే నలుగురు ప్లేయర్ని సెలెక్ట్ చేసుకున్నాం. సో ఇక్కడ నేమ్స్ ఉంటాయి, మన నేమ్స్ అయితే రాద్దాం. ఓకే డన్. ఫస్ట్ అయితే మనకు అఖిల్ బ్యాటింగ్ అయితే వచ్చింది ఇక్కడ. సో సీరియల్ నెంబర్ అదే చూపిస్తుంది. ఇప్పుడు అఖిల్ బ్యాటింగ్ కొడతాడు. సో మొత్తం బ్యాటర్ ఆపరేటింగ్. చూద్దాం ఎవరు ఎక్కడ రన్ కొడతారో. మరి కన్నా ఆల్ ద బెస్ట్. నువ్వే గెలవాలా, ఎక్స్పీరియన్స్ నీకు తమ్ముడికి ఉంది దీని మీద, ఓకేనా? లెట్స్ గో. బటన్ నొక్కు, బాల్ వస్తుంది చూడు. బాల్ వస్తుంది చూడు. ఊపు చూసి మెల్ల ఊపు. ఓ లేట్ కొట్టినావు, ఇంకొంచెం బాల్ యూస్ కొట్టు. మిస్ అయిపోయింది. బటన్ ప్రెస్ చేయి, మళ్ళీ నెక్స్ట్ బాల్ వస్తుంది. ఫస్ట్ బాల్ అయితే 0 కొట్టిండు. గట్టి కొట్టిండే, 4 కొట్టిండు. కానీ బ్యాట్ దానికి అంటించినావు, కొంచెం గిటన్ పట్టు, ఇరుగొట్టేట్టున్నావు. అయినా ముందే చెప్పినావు కానీ నువ్వు. ఓకే, సెకండ్ బాల్ అయితే గట్టి కొట్టి 4 కొట్టిండు. కొద్దిగా అయితే మా బ్యాట్ రిపేర్ అయ్యేది. ఈ బాల్ గట్టిగా ఊపిండు. ఆల్మోస్ట్ 6 అయింది అనుకుంటా. 6 క్యాచ్ 6. ఓ వెరీ గుడ్ బ్యాటింగ్. 2 బాళ్ళకు 10 రన్లు అయితే కొట్టిండు. 3 బాళ్ళకు 1 బాల్ డాట్ అయింది. ఓ ఇది కూడా ఊపిండు. ఆల్మోస్ట్ పిల్లర్ లేడు. 6. ఓ వావ్. ఫస్ట్ అలా మూతలకు కొట్టావు, పలుకుతుంది కొంచెం ఇటం జరుగు. వాట్ ఏ బ్యాటింగ్. ఫస్ట్ టైం ఆడుతుండు ఫ్రెండ్స్ ఈరోజే. అండ్ నెక్స్ట్ బాల్ డ్రైవ్ చేసిండు, బట్ మిస్ అయిపోయింది. ఇంకొక బాల్ 16 రన్లు అయితే కొట్టిండు. టార్గెట్ బాగానే ఇచ్చిండు. సో ఇది కూడా ఫుల్ షాట్ ఆడే అవకాశం ఉంది. డిఫెన్స్ ఆడిండు. అయ్యో అయిపోయింది, ఓవర్ అయిపోయింది. సో మనోడు వచ్చేసరికి 16 రన్లు కొట్టిండు. 266 స్ట్రైక్ రేట్, 1 4 2 6లు. నెక్స్ట్ బిట్ గిటన్ పట్టు కొంచెం చూద్దాం మరి బిట్టు ఏ విధంగా ఆడతారో. బటన్ ప్రెస్ చేయి, వస్తుంది. జై సూర్యకుమార్ యాదవ్ షాట్ కొట్టచ్చు ఇప్పుడు. ఒక డిఫెన్స్ ఆడిండు. సింగిల్ అని వస్తుందా లేదా చూద్దాం. సో డాట్ బాల్ 0 అయితే వచ్చింది. రన్ను కురకలేడు. సెకండ్ బాల్ కొట్టిండు. అయ్యో ఫీల్డర్ మంచిగా బాల్ అబ్బట్టిండు. ఓ ఈ బాల్ కూడా మిస్ అయిపోయింది. 0 పరుగులు. చూద్దాం మరి ఈ బాల్ అన్న కొడతాడో లేదో. ఊపిండు. 1 రన్ వచ్చే అవకాశం ఉంది. ఓ 1 రన్ అయితే వచ్చింది. 4 బాల్ 1 పరుగు అయితే కొట్టిండు. ఇప్పుడు బ్యాక్ సైడ్ షాట్ కొట్టే అవకాశం ఉంది. సూర్య బాయ్ షాట్ కొట్టు. ఓ ఈ బాల్ మిస్ అయిపోయింది. ఇది కూడా 0నే. ఫ్రెండ్స్ ఇక్కడ బ్యాటింగ్ కొడితే మాకే భయం పడుతుంది. ఆ పక్క పొంటాల మూతులు వాళ్ళు కొడతారు వచ్చింది. ఈ బాల్ ముంగట్టుకే కొడతారు ఇప్పుడు. కొట్టిండు. 2 రన్స్ కొట్టిండు. సో మొత్తం మీద అయితే బిట్టు
3 runs కొట్టిండు, 50 స్ట్రైక్ రేట్, 0 4s. అండ్ నెక్స్ట్ మన కన్నయ్య బ్యాటింగ్ అయితే వచ్చిండు. చూద్దాం కన్నయ్య, ఆల్ ద బెస్ట్ కన్నయ్య. 16 పరుగులు, ఎక్స్పీరియన్స్ ఉంది నీకు బ్యాట్ తోటి. మెల్లగా మూతులు వాళ్ళు కొట్టావు. ఫాస్ట్ బాల్, అయ్యో మిస్ అయిపోయింది. బాల్ని చూస్తలేవు, బాల్ టీవీలోకి వెళ్ళి రాదు, గీపకి వెళ్ళతుంది. కొంచెం కొంచెం డిఫరెంట్ వాటి చూసుకోవటం. ఇప్పుడు కొట్టిండు, 2 runs వచ్చే అవకాశం అవుతుంది. అక్కడ ఫీల్డర్ ఉన్నాడు. ఇక్కడ పట్టు కానీ ఇటు పట్టు, ఇటు పట్టు. ఇప్పటికైతే 2 పరుగులు అది వేసిండు. గట్టిగా ఊపిండు, బట్ అది ఎడ్జ్ కంటే అక్కడనే ఆగింది. సో ఇప్పుడైతే 1 పరుగు కూడా వచ్చే అవకాశం ఉందో లేదో చూద్దాం. ఇప్పుడు 3 బాల్లకు 3 6లు కొడితేనే ఫస్ట్ ప్లేస్కి వస్తారు. కొట్టిండు, 2 పరుగులు వచ్చే అవకాశం ఉంది. ఫీల్డర్ ఉన్నాడు అక్కడ, 4 పోయే అవకాశం ఉంది. 4 అయింది. ఎంపైర్ 4 ఇచ్చిండు. నువ్వు కొత్తగా ఎందుకు వస్తున్నావు, ఆవేశపడుతున్నావు? ఆడ చూపించినప్పుడు కొట్టు. సో ఇప్పుడు ఫుల్ షాట్ ఆడే అవకాశం ఉంది. ఈ బాల్ ఫుల్ షాట్ ఆడిండు, అక్కడ ఫీల్డర్ అయితే ఉన్నాడు. సో 2 పరుగులు వచ్చే అవకాశం ఉంది. నువ్వు గట్టి కొట్టాలి, మెల్లగా కొట్టినావు. 2 పరుగులు వచ్చినాయి. ఇప్పుడు ఈ బాలు ఒత్తగా యూపీ ఎంత వస్తుంది నాన్న, నువ్వు ఇప్పుడు వస్తాను. ఈ 6 కొడితేనే ఏమన్నా సెకండ్ ప్లేస్కి వచ్చే అవకాశం ఉంది. సో గట్టి కొట్టిండు, బట్ అక్కడ ఫీల్డర్ ఉన్నాడు. సో అంపైర్ అవుట్ ఇచ్చిండు. ఇక మన కన్నయ్య అయితే 8 పరుగులు చేసిండు, 133 స్ట్రైక్ రేట్, 1 4 1 6 అయితే కొట్టిండు. సారీ, 1 వికెట్ 1 4 అయితే కొట్టిండు. ఇప్పుడు నెక్స్ట్ రాబోతుంది కింగ్ చిన్న కన్నయ్య. ఫస్ట్ బాలే గట్టి కొట్టేట్టున్నాడు. అయ్యో మిస్ అయిపోయింది. 0 runs. దగ్గర దగ్గర కొట్టిండు, 4 పోయే అవకాశం ఉంది. 4 పోయింది. చిన్న కన్నయ్య పోటీలో రెడీ ఉన్నాడు. మరి ఫస్ట్ ప్లేస్కి వచ్చే అవకాశం ఉంది. ఇంకా 4 బాళ్ళు ఉన్నాయి. గట్టి షాట్ కొట్టిండు, 6 పోయే అవకాశం ఉంది. 6 పోయింది. చిన్న కన్నా ఇంకొక 6 కొడితే నువ్వు దగ్గరికి వస్తావు. విరాట్ కోహ్లీ షాట్ కొట్టి ఇప్పుడు నువ్వు గట్టి కొట్టిండు, బట్ ఫిల్టర్ చేతులకి అయింది, కొంచెం మీదికి ఊపోయి ఉండే. సో ఈ బాల్ కూడా విరాట్ కోహ్లీ షాట్ కొట్టేసాయి, పోతుంది. అయ్యో డాట్ బాల్. ఒక 6 కొడితే గెలుస్తావు. ఇప్పటికి హోప్స్ నీ మీద ఉన్నాయి. మళ్ళీ ఇడ్జర్ సో విన్నర్ వచ్చేసరికి అఖిల్ అలా ఇచ్చేసారు. 260 స్ట్రైక్ రేట్, 116 runs, 11 runs. చిన్న కన్నయ్య 8 runs, బిట్టు 1 runs. సో విన్నర్ అఖిల్. కంగ్రాచులేషన్స్. ఫస్ట్ టైం ఆడినా కానీ మంచిగా ఆడినావు, విన్ చేసినావు. ఇప్పుడు నేను కూడా 1 ఓవర్ పడతా, చూద్దాం మరి నీకన్నా ఎక్కడ కొడతానో లేదో. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కూడా 1 ఓవర్ పడుతున్నాను, చూద్దాం మరి 16 రన్లు దాటా మరి ఏ ప్లేస్కి వస్తాను. స్పిన్నర్ వేస్తున్న బాలు కొట్టేశాను. 6 అయితే 6 runs. స్టేడియం అంతలో ఉంటుంది. కొట్టేశాను. క్లాస్ 4. బాల్ యూస్ ఆడాలి బ్యాటింగ్ అంటే. చూడు ఇప్పుడు ఎట్లా ఉంటారు బాగుండే దోశ. ఫిల్టర్ కట్టినాడే. బ్యాక్ సైడ్ కొట్టినా
స్పిన్ బౌలింగ్ మంచిగా ఆడచ్చు నాకు. అరే ఈ బాల్ మిస్ చేసి. సో 366 స్ట్రైక్ రేట్ తోటి 22 పరుగులు చేసిన, 2 4లు 2 6లు కొట్టినా. సో నేను పోటీలు లేను కాబట్టి నేనే విన్నరు, బట్ నేను జస్ట్ ఎక్స్ట్రా ఆడినా. సో ఇందులో విన్నర్ వచ్చేసరికి అఖిలే. చిన్నగానే సెకండ్. అఖిల్ ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? మంచిగా అనిపించింది. ఫస్ట్ భయం పట్టింది, తర్వాత ఇక పోయినాయి బాల్. సింగిల్ హైట్గా ఆడుకోవచ్చు కదా ఒకళ్ళు, టైం పాస్. బాడీ అయితే మంచి ఎక్సర్సైజ్ అవుతుంది. అవునా? ఎట్లా అనిపించింది? కొంచెం తడబడ్డా? అనే ఎట్లా ఉంది ఎక్స్పీరియన్స్? సూపర్ ఉంది ఫ్రెండ్స్, కానీ ఎట్లా కొట్టాను అర్థం కాలే. బాల్ చూడాలా, ఆడాలా కరెక్ట్. చిన్నకన్నా ఎట్లుంది? ఇగో మేము వీడియో తీసుకుంటుంటే చిన్నకన్నా పెట్టుకుని డైరెక్ట్ ఆడుకుంటుండే. అప్పుడు ఆయన కొట్టలేదు, ఇప్పుడు 6-4 కొట్టిండు. చూడు రేపు మ్యాచ్లో కొట్టమంటే కొట్టలేదు, ఇప్పుడు 6 కొట్టిండు. 6 కొట్టిండు. ఎవరి దాకా కొట్టుమంటే కొట్టలేదు. చూడండి 6-2-6 ఇప్పుడు 14 రన్లు కొట్టిండు. ఇంతకుముందు కొట్టమంటే కొట్టలేదు. చూద్దాం మరి 3 బాల్కి ఎన్ని కొడతాడు. ఈ బాల్ 4 కొట్టిండు. అమ్మో చిన్ను నాకన్నా ఎక్కువ కొడితే విన్నే నువ్వు. 360 స్ట్రైక్ రేట్, అదే మ్యాచ్ ఇది. ఏ గట్టి ఊపిండు, 6 అయింది. క్యాచ్ 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 అవుట్. బట్ ఇంకో ఛాన్స్ ఉంటుంది దీనిలో, 2 సార్లు ఉంటుంది. ఈ బాల్ కన్నా 6 కొడితే విన్ అవుతావు నువ్వు. పోయింది 6 అయింది. ఫ్రెండ్స్ నేను ఇంతకుముందు మ్యాచ్ ఆడినా కదా, ఇందులో వివి అని పెట్టిన చిన్నగానే 24 రన్స్ కొట్టిండు, 400 స్ట్రైక్ రేట్. నా 22 రన్స్, 366 స్ట్రైక్ రేట్, 3 6లు ఒక 4 కొట్టిండు. 2 6లు 2 4లు కొట్టినా. చిన్నగానే ఒకసారి అది అవుట్ అయ్యిండు, నేను అవుట్ కాలేదు. సో మా మ్యాచ్లో కూడా నేను గెలకుండా వేసిండు, చిన్నగానే గెలిచిండు. ఇలా ఉత్తుతో ఆడిన